అందరికీ నమస్కారం అండి. నేను మీ భారతిని. భారతీ రాగాస్ ఛానల్కు స్వాగతం. ఇప్పుడు ధనుర్మాసం సందర్భంగా అన్ని విష్ణు గుడిల్లోనూ మంచి అలంకారాలు చేసింటారు కదండి. మా ఊరిలో డెంగ్నికోట అని మా ఊరు బేటరాయ స్వామి దేవస్థానం ఉందండి. మంచి తిరుపతిలో ఉన్నట్లు ఉంటుందండి దేవుడు వెంకటరమణ స్వామి. చూసేకి అలంకారం అంతే బాగా చేస్తారు. ప్రతిరోజు మంచి మంచి అలంకారాలు, మంచి ఉత్సవాలు ఉంటుంది. నేను అయినంత డైలీ పోతూ ఉన్నానండి, కానీ ఒక్కొక్కసారి పోయే కాదు. ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరైనా చుట్టాలు ఉంటే పోయేకయ్యలేదు. అయినంత పోయి వస్తూ ఉన్నాను. ఈరోజు పార్థసారథి అలంకారం చేసిండ్రండి దేవుడికి, అంటే ఉత్సవమూర్తికి పార్థసారథి అలంకారం. ఆ పార్థసారథి అలంకారం చూస్తే అంటే అప్పుడు అర్జునునికి సారథిగా ఉండి శ్రీకృష్ణుడు ధర్మయుద్ధంలో పాండవుల్ని గెలిపించినాడు. మన జీవితాలకి ఆయనే సారథిగా ఉండి మన జీవిత యుద్ధాలని గెలిపిస్తే బాగుంటుంది. మన జీవితాలకి ప్రతి అడుగు ఆయన ఆశీర్వాదంలో, ఆయన ఆజ్ఞలో నడిస్తే బాగుంటుందండి అందరి జీవితాలు. మన జీవితాలకి ఆయన సారథిగా ఉండాలి, అందరూ మనం కోరుకోవాలి. నాకు ఈ అలంకారం చూస్తే అలా మనసుకు అనిపిస్తుంది. అప్పుడు ఏడాది చేస్తారు. ఈరోజు అలంకారం అండి అక్కడ గుడిలో. చిన్నప్పుడు ఒక్కొట్లు బుక్ ఉండింది కదండి, మా ఏజ్ వాళ్ళకి అందరికీ మీకు తెలుసుంటుంది. అందులో దిగువ చిన్న చిన్న పద్యాలు ఇచ్చిండ్రు. ప్రతి పేజ్లోనూ చిన్న చిన్న పద్యాలు, 4 లైన్ల పద్యాలు. అందులో 1-2 పద్యాలు నాకు చాలా ఇష్టం అండి. అప్పుడే చిన్నప్పటి నుండి చాలా ఈజీగా ఉండు. ఆ ఏజ్లోనే మనకు అర్థమయ్యే మాదిరిగానే ఉండే చిన్ని పదాలు, చిన్ని పద్యాలు. ఆ పద్యాలు మొన్నొకసారి అమరదీపం సినిమా చూస్తున్నాండి, అందులో ఉండింది. మాధవి, కృష్ణంరాజు, జయసుధా, మురళీమోహన్ యాక్ట్ చేసిండారు. అందులో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆ పద్యాలు మాధవి గారు పాడేది. నాకు అప్పుడు చిన్నప్పుడు రాగం అంతా ఏమీ తెలియదు, ఊరికే అలాగే చెప్పుకుంటా ఉంటున్నాయి. ఏమో ఆ పద్యాలు అంటే అప్పటి నుండి చిన్నప్పటి నుండి చాలా ఇష్టం, పాడుకుంటా ఉంటున్నాయి, చెప్పుకుంటా ఉంటున్నాయి. ఆ సినిమాలో చూసిన తర్వాత మంచిగా ఇంకా చాలా ఇష్టమైంది. ఇప్పుడు ఆ పార్థసారథి అలంకారం చూస్తే ఆ పద్యాలకి అది దాని బాగా మ్యాచ్ అవుతుంది. అందుకే అది 2 చిన్న పద్యాలు చెప్తామని. నీవే రథసారథివైనావు, ఇక నాకేమి కొరత, నా నడవడికిన్ నీవే ధర్మములేవో తెలుపుము, వివేకమేర్పడ కృష్ణ కృష్ణ. నీవే తల్లియు తండ్రియు, నీవే నా సోదరుండు, నీవే సకుడు, నీవే గురుడును దైవము, నీవే నా తోడు నీడ నిజముగా కృష్ణ. చాలా మనసుకి ఒక మాదిరి సైలెంట్గా బాగుంటుందండి. ఆ సినిమాను చాలా బాగుంది, మంచి సినిమా. చూడండి, యూట్యూబ్లో వస్తూ ఉంటుంది. మంచి సినిమా, బాగుంటుంది. అంతే అండి. ధన్యవాదాలు. ఇష్టమైతే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను. ఉంటానండి. థ్యాంక్ యూ.